మొదటిగా చాలా భక్తిపరులుగా ఉంటారు, చాలా ప్రార్థనలు చేస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఇంకా బైబిల్ చదువుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, అన్ని విధాలుగా దేవుళ్ళు ఉంటారు. అయితే చివరికి వచ్చేసరికి మన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, ఇదిగో నేను అప్పుడైతే అనేక సార్లు ప్రార్థనలు చేసినాను, ఇదిగో నేను అనేక సార్లు బైబిల్ చదివినా, అనేక విధములుగా నేను మందిరంలో గడిపినా, కానీ ఇప్పుడు నేను ఉండలేకపోతున్నా. అంటే మొదలు మాత్రం ప్రార్థనతో స్టార్ట్ అయింది, కానీ చివరికి వచ్చేసరికి ఆ ప్రార్థన అనుభవం లేదు మనలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నరుడు రూపం ధరించుకొని కిందకు వచ్చిన ప్రభువారు ఇదిగో మొదటిగా ప్రార్థనతోనే ఆయన జీవితాన్ని ప్రారంభించారు, చివరిగా కూడా ప్రార్థనతోనే జీవితాన్ని ముగించడం మనం చూస్తున్నాం. అయితే ఇదిగో నా ఆత్మ నీకు అప్పచెప్తున్నానని చెప్తున్నాడు ప్రభు. అయితే ఆత్మను మాత్రమే కాదు, కానీ లోకంలో ఆయనను దూషించు వారికి, ఆయనను ద్వేషించు వారికి, ఇదిగో ఆయనను అసహించుకునే వారికి ప్రతి ఒక్కరికి కొన్ని అర్పణలు అర్పించాడు. ఏంటో చెప్పరా, ఇదిగో కొరడాలతో కొట్టు వారికి ఆయన ఈపును అర్పించాడు, ఇదిగో బూతులు తిట్టు వారికి ఆయన అప్పచెప్పుకున్నాడు, ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టు వారికి ఆయన శిరస్సును అప్పచెప్పాడు, ఇదిగో శీలలు కొట్టు వారికి ఆయన చేతులను కాళ్ళను, ఇదిగో ఉమ్మలే వారికి ఆయన ముఖమును కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ దినాన మనం ఏం చేస్తాం? అన్ని ఇదిగో దేవాది దేవుడు, దేవుని కుమారుడైన ఆయన ఎవరి కోసం చేశాడు? ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం, మన పాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తమైన అన్ని శ్రమలు పడి ఇదిగో అంత ఘోరాతి ఘోరంగా రక్తాలు కార్చి ఆయన యొక్క ప్రాణాన్ని విడిస్తే మనం ఏం చేస్తున్నాం? మన జీవితాల కొరకు, మన జీవితాలు బాగుండడం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇది నాన్న ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. ఇదిగో ఎదుటి వారిని తిడుతున్నారా? తిట్టని. నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెలు, తిట్టని. ఎదుటి వారిని దూషిస్తున్నారు, దూషించు, తప్పలేదు. మనం ఆయనకు అప్పచెప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఇదిగో ఆయన మనకు అప్పచెప్పాడు. ఏంటి? శరీరాన్ని అప్పచెప్పాడు, ఆయన ఆత్మను అప్పచెప్పాడు, ఆయన రక్తాన్ని అప్పచెప్పాడు, ఆయన మాంసాన్ని అప్పచెప్పాడు. ఇదిగో మనం ఆయనకు అప్పచెప్పాయి మన శరీరాన్ని, మన అవయవాన్ని, మన నీతి క్రియల్ని, మన ఆత్మను ఆయనకు అప్పచెప్పాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎంత పవిత్రముగా మనల్ని చేశాడు దేవుడు, అంతే పవిత్రముగా, అంతే పవిత్రముగా. ఇదిగో ప్రభు, ఇదిగో నేను ప్రార్థనతో నా జీవితం స్టార్ట్ అయింది, ఇదిగో ఇదే ప్రార్థనతో నా ఆత్మని అప్పచెప్తున్నానని ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో అదే విధంగా మనం చెప్పే విధంగా మనం తయారు కావాలి. ఇదిగో చిన్న ఒక్క మాట చెప్తాను. ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు వారు చిన్న మాట తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇదిగో దేవాది దేవుడు ఎంతో ఇష్టంగా ఒక పాత్రను తయారు చేశాడు, ఒక కుండను తయారు చేశాడు, ఒక మట్టి కుండను తయారు చేశాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒక మట్టి కుండను తయారు చేశాడు దేవాది దేవుడు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా, ఎంతో అపారమైన ప్రేమతో ఆ కుండను నిర్మించాడు. అయితే ఆ కుండ ఒక దినాన పగిలిపోయింది. ఆ కుండ ఒక దినాన పగిలిపోయింది. అయితే ఈ పగిలిపోయిన కుండ నిమిత్తం ఆయన చింతిస్తూ, ఇదిగో ఇక మీదట వీరు పగిలిపోకుండానట్లు ఈ కుండను మట్టితో కాదు కానీ నా శరీరము, నా రక్తము ఇదిగో ఈ మట్టిలో కలిపి మళ్ళీ ఒక కుండను తయారు చేస్తా అని ఆయన తీర్మానం తీసుకున్నాడు. అదే విధముగా ఆయన యొక్క మట్టి ముద్దకు ఆయన మాంసపు ముద్దను ఏర్పాటు చేసి ఆ కుండను తయారు చేశాడు దేవుడు. అయితే మట్టి ముద్దగా ఉన్నప్పుడు పగిలిపోయింది కానీ కుండ ఒక్కసారి ఆయన శరీరము, ఆయన రక్తముతో ఏర్పడిన కుండ పగిలిపోవడానికి వీలు లేదు, అంతే లేదు. ఆ విధంగా పగిలిపోకుండానట్లు ప్రతి ఒక్కరు వారి కుండలు, అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఇదిగో ఆదామును ఎంతో ప్రేమగా తయారు చేశాడు. ఆయన పవిత్రతను ఆయన పోగొట్టుకున్నాడు. అయితే ఈసారి పవిత్రత ఏర్పడాలి. అది ఏ విధంగా ఏర్పడాలంటే ఇదిగో నా రక్తము, నా మాంసం ద్వారా మాత్రమే ఏర్పడాలి అని ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన పరిశుద్ధతను మనకు అప్పచెప్పాడు. ఏ విధంగా అప్పచెప్పారు? ఎవరైతే
ఎవరైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతారో వారికి కూడా ఎన్నటికీ పగలదు. అలా పగలకుండా ఉండాలంటే శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. మరి ఈ రెండు చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువైనటువంటి దేవుణ్ణి మనము నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా బాప్తిసాలు తీసుకోవాలి. బాప్తిసాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇదిగో ఓటి కుండ, పగిలిపోయినటువంటి కుండ, ఇదిగో ఈ యొక్క పరిశుద్ధంగా ఎటువంటి కల్ముషం లేకుండా ఒక కుండ ఏర్పడాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు త్రీని తాగాలి. అప్పుడు మాత్రమే నీ కుండ ఏర్పడుతుంది. ఆ కుండలో అంటే నీలో నీకు నిత్య జీవం ఇవ్వాలంటే, ఆ కుండలో ఇదిగో జీవ జలపు ఊటలు ఊరాలంటే నువ్వు బాప్తిసము తీసుకోవాలి. సమయం లేదు, ఇదే ఈ క్షణమే. ఇదిగో అనుకుండవచ్చు తర్వాత తీసుకున్నాం కాదు, సమయం లేదు. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, సమయం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణాన్ని తీర్మానం తీసుకోవాలి. ఈ క్షణంలో ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకొని, ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకొని, ఇదిగో ప్రభు రక్తాన్ని తాగి, ప్రభు శరీరాన్ని తిని, ఇదిగో ప్రభువు ఏర్పరచు నిత్య జీవనంలో మనందరం ఉండలాగా ఈ క్షణమే ఒక తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం.